ఎవరు చేసినో చర్య తీసుకో దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో వెనుకకు పోము, పక్కా వెనుకకు పోము. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు, దావోస్ లో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్ధాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా, రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే, రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసినా నేను ఇవాళ పంటకు 7,500 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేపా రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా కింద చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఆ రోజు పంట కోతల టైంకు బోగస్సు ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకు వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ, తొందర పడకుండా అంటారు. మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు. చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం, వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు, తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు. ఏమాయా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇప్పటిదాకా లేదు. మరి ఇస్తారా ఇయ్యరా చూడాలిగా. తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, 7 కేలు వస్తాయి, మనం చూడాలి. ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద 4 మాటలు మాట్లాడి 4 తిట్లు తిట్టి ఆయంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది. ఏమంటాడు ఆయన సెక్రటేరియట్ పోయి, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? ఏడ తిరుగుతారు? పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా అంటారు. ఆ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటుకు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వినండి జాగ్రత్తగా. మీకు పాపం ఇదివరకు ఎన్నడూ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కిందేమో బిందెలు ఉన్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయి నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్కు ఆలోచన చెయ్యి. లంకె బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు బంద్ చేయి. అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో, తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు. ఆ 420 హామీల లిస్టు చూస్తేనైతే మనం చక్కెర వచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు, అప్పులపాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 200 రూపాయల పెన్షన్ ను 2,000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ ను దివ్యాంగులకు 4,000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇది వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా